సర్ సర్వే ఆఫ్ ఇండియా అప్పటి డైరెక్టర్ ఎస్వి సింగ్ గారు రాష్ట్రంలో జరుగుతూ ఉన్నది ఆయన కూడా ఏ రకంగా పొగిడాడు అని పూర్తిగా ఆయన కూడా ఇన్వాల్వ్ అయి స్టేట్ గవర్నమెంట్తో కలిసి పనిచేస్తూ రిజల్ట్స్ అన్నీ చూసిన పిమ్మట ఆయన మాట్లాడుతూ ఉన్న మాటలు. మేము సంకల్పంతో పనిచేస్తుంటే ఈ యజ్ఞ ఫలాలను అందకూడదని, జగన్కి ఎక్కడ మంచి పేరు వస్తుందని, నిజంగా రాక్షసుల కన్నా దారుణంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎల్లో గ్యాంగు ఈ యజ్ఞాన్ని భగ్నం చేయడం కోసం విశ్వ ప్రయత్నాలు చేశారు, కుట్రలు ఎన్నో చేశారు. ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రధాన రాక్షసుడు పాత్ర చంద్రబాబు నాయుడు పోషిస్తే ఆయన లెఫ్ట్ రైటు ఉన్న ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 వీళ్ళంతా కూడా అసిస్టెంట్ రాక్షసుల పాత్ర పోషించినారు. అలా టైంలో వాళ్ళు ఎన్నికల ముందు ఏ రకంగా దీన్ని దుష్ప్రచారం చేస్తూ మీ భూమి మీది కాదట, మీ భూమి మీది కాదంట, కాళ్ళ కింద నేల కదిలిపోతుందట, అసలు ఆ హెడ్డింగ్ లేనిది, వాళ్ళు రాసే రాత లేనిది, సొంత భూమి తగ్గిపోతుందంట. ఎన్ని అబద్ధాలు, ఎన్ని వక్రీకరణలు. వీళ్ళ దుర్మార్గం నిజంగా ఎన్నికలు వచ్చేసరికి చూడండి, నెట్రాషన్ రైతు గుండెల్లో పలుగు రాళ్ళంట, రాళ్ళు పెట్టి రాళ్ళు పెట్టి ప్రత్యేకమైన డిస్టింక్ట్ రాళ్ళు తీసుకుని వచ్చి రైతుకు ఉచితంగా ఖర్చు లేకపోకుండా మనమే పెట్టి ఆ దాని మీద భూసురక్ష అని పేరు పెట్టి ఆ యూనిక్ రాళ్ళు వాళ్ళ దాంట్లో పాతి వాళ్ళకు మంచి చేస్తే రైతు గుండెల్లో పలుగు రాళ్ళంట. ఎంత వక్రీకరణ అంటే వీళ్ళ దుర్మార్గం నిజంగా ఏ స్థాయికి పోయిందనంటే పోలింగ్ రోజు మే 13, మీకు గుర్తుండే ఉంటుంది. మే 13వ తారీఖున పోలింగ్ అయితే 2024 పోలింగ్ జరిగితే మే 10వ తారీఖున ఈనాడులో ఏకంగా ఒక ప్రకటన ఇచ్చారు, మీ భూమి మీది కాకుండా పోతుంది. ప్రకటన ఎన్నికలకు 3 రోజుల ముందు, మీ భూమి మీది కాకుండా పోతుంది. అక్కడితో ఆగిపోకుండా అంతటితో ఆగిపోలా, గుర్గావ్లో కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసి, ఢిల్లీలోని గుర్గావ్లో కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసి అక్కడి నుంచి IVRS కాల్స్ మన వాళ్ళకు, మన సెల్ ఫోన్లకు, వైఎస్ఆర్సీపీకి ఓటేస్తే మీ భూమి మీది కాకుండా పోతుంది, వైఎస్ఆర్సీపీకి ఓటేస్తే మీ భూమి మీద కాకుండా పోతుందంట. లక్షల కొద్ది కాల్స్ గుర్గావ్లో నుంచి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి IVRS కాల్స్, తప్పుడు ప్రచారాలు, విషపూరిత ప్రచారాలు, వక్రీకరణలు, ప్రజలను భయభ్రాంతులను గురి చేస్తూ ఎన్నికలకు 3 రోజుల ముందు. ఒకటే అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు తాత్కాలికంగా రాజకీయ ప్రయోజనం ఏదైనా పొంది ఉండవచ్చు, కానీ నిజాలన్నది ఎంతో కాలం తొక్కిపెట్టలేరు. నిజాలు బయటకు వస్తాయి, బయటకు రావాల్సిందే. నిజంగా ఇప్పుడు బయటకు వచ్చినాయి కూడా. ఈ భూముల సర్వే విషయంలో ఆ రోజు జగన్ తీసుకున్న నిర్ణయాలు, దాని ద్వారా భూ యజమానులకు అందే ఫలాలు, రైతులకు, భూ యజమానులకు అందే ఫలాలు ఆ భూములు ఉన్నంత వరకు కూడా నిలిచిపోతాయి. నేను చంద్రబాబు నాయుడు గారిని సూటిగా అడుగుతా ఉన్నా, సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా, అయ్యా సమగ్ర సర్వే వల్ల భూములు పోతాయని, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల
ప్రజల ఆస్తులు కబ్జాకు గురవుతాయని ఒక ప్రచారం చేసి ఒక డ్రామా చేసిన ఈ చంద్రబాబు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న ఈ చంద్రబాబు ఇప్పుడు పూర్తిగా యూటర్న్ ఎందుకు తీసుకున్నాడయ్యా అని అడుగుతాను. పూర్తిగా యూటర్న్ ఎందుకు తీసుకున్నావా అని అడుగుతాను. మా ప్రభుత్వ హయాంలో మేము చక్కగా సర్వే చేసినందుకు దేశంలో అన్ని రాష్ట్రాల కన్నా మెరుగ్గా మేము చేశాము అని కేంద్ర ప్రభుత్వం నుంచి 400 కోట్ల రూపాయలు మాకు రాయితీ వస్తే, మేము చేసిన పని వల్ల రాయితీ వస్తే ఆ క్రెడిట్